హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో టేస్టీగా సింపుల్గా మామిడికాయ చికెన్ ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చికెన్లో మామిడికాయ వేయడం వల్ల టేస్ట్ వేరేలా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు ఈ రెసిపీ ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇందులోనే 2 పచ్చిమిరపకాయల ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు, ఉల్లిపాయలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఇలాగా 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఎప్పుడైనా సరే ఈ మామిడికాయ చికెన్కి అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకున్నది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలా ట్రై చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నా అండి. ముందుగానే శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ వేసానండి. ఇందులో ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ చికెన్లోని వాటరు కొంచెం దిగి దగ్గరకు అయ్యేంత వరకు ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోండి. చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రావాలండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు మామిడికాయతో చికెన్ ప్రిపేర్ చేస్తున్నారు కదండి, కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. అది మీ టేస్ట్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి. చాలకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు. ఒకసారి వీటన్నింటిని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని 1 నిమిషం మగ్గిన తర్వాత ఇందులో ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఇలా వాటర్ పోసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 4-5 నిమిషాలు చికెన్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. చూసారు, ఇలా దగ్గరికి అవ్వాలి. ముక్క పట్టుకుని మీరు గరిటతో నొక్కితే మెత్తగా అనిపించాలండి. అప్పటి వరకు ఉడికించండి. ఇప్పుడు నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు మామిడికాయ ముక్కలను వేసుకుంటున్నానండి. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి మీడియం సైజు వేసుకున్నానండి. మీ పులుపుని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇదంతా కలిపేసి ఒక 2-3 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి. నాకు ఇంకా కొంచెం మామిడికాయ మగ్గాలనిపిస్తుందండి. అందుకే వాటర్ సరిపోలేదు, గ్రేవీ దగ్గరికి అయిపోయింది కదా. ఇంకొంచెం వాటర్ని నేను యాడ్ చేసుకున్నానండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ నేను మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు దగ్గరికి మగ్గించుకున్నానండి. చూసారా, అలాగ అంతా మామిడికాయ మెత్తగా అయిపోయి మగ్గిపోయింది కదండి. ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. కర్రీ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, టేస్టీగా మామిడికాయ చికెన్ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.